ఉచిత హామీలు ఇవ్వడం దేనికి, ప్రజల్ని బాధడం దేనికి? ఇప్పుడు ప్రజలకి అన్ని రకాలు, పేదవాడికి, మధ్యతరగతి వాడికి, ధనవంతులు అందరికీ రకరకాల టెన్షన్స్ ఉంటాయి. విద్యార్థుల చదువుకు సంబంధించిన టెన్షను, నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించిన టెన్షను, ఉద్యోగస్తులకు పనికి సంబంధించిన టెన్షను, ఫ్యామిలీ టెన్షను, భార్య భర్త కుటుంబం, డబ్బు సంపాదన, రకరకాల టెన్షన్లు ఉంటాయి. ఈ టెన్షన్ నుంచి కాస్త రిలీఫ్గా ఉండాలి, కాస్త రిలీఫ్ అవ్వాలనుకున్నప్పుడు ఎవరైనా సాధారణంగా ఏం చేస్తారు? ప్రకృతిని చూసుకుంటారు. అంటే సముద్రాలు ఉన్నవాళ్ళు బీచ్కి వెళ్ళి కూర్చుంటారు, నదులు ఉన్నవాళ్ళు నదుల దగ్గరికి వెళ్ళి ఒడ్డు దగ్గర కూర్చుని అలా చూస్తూ కాస్త రిలాక్స్ ఫీల్ అవుతారు. ఇప్పుడంట విశాఖపట్నం బీచ్, ఆ బీచ్లోకి వెళ్ళడానికి టికెట్ పెడతారంట. అంటే నాకు ఈ న్యూస్ తెలిసి దగ్గర 2-3 రోజులు అయ్యింది. మరి ఇది ఇంకా ప్రపోజల్లోనే ఉంది. అది ఈ ప్రపోజల్ క్యాన్సిల్ చేస్తారా, లేదా ప్రపోజల్ ఇంకా అలాగే ఉందా, లేదంటే ఈ ప్రపోజల్ని ఇంప్లిమెంట్ చేస్తారా? ఇంప్లిమెంట్ చేయలేదు నాకు తెలిసి. బట్ ఏంటనేది, అదే క్యాన్సిల్ చేస్తారా, ప్రపోజల్ అలాగే ఉందా అనేది ఇంకా నాకు తెలియదు. కానీ ప్రపోజల్ అయితే ఉంది. ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించడం కోసం అంటున్నారు. బాబు, మీరు ఎక్కువ సౌకర్యాలు కల్పించడం కోసం కాదు చేస్తుంది. మీకు ఇప్పుడు డబ్బులు కావాలి. ఉచిత హామీలన్నీ అమలు చేయడానికి భారీ ఎత్తున డబ్బులు కావాలి. ఆ డబ్బులు లేవు. దానికోసం ప్రజలను బాధేస్తున్నారు. సో రేపు ఇవాళ బీచ్ అంటున్నారు, రేపు ఏంటి? ఈ కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదుల దగ్గర పోయి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ నదులను చూడడానికి కూడా టికెట్ పెడతారా? రేపు పొద్దున్న అడవుల్లోకి వెళ్తున్నారు. సాధారణ ఇప్పుడు కార్తీక మాసం వనభోజనాలు అంటున్నారు. ఆ వనభోజనాలు ఏంటి? కొంతమంది అడవుల్లోకి వెళ్ళి సరదాగాని అక్కడ కూర్చుంది అంటారు. దానికి కూడా టికెట్ పెడతారా? ఒకసారి పని చేయండి, ఊపిరి పీల్చుకోవడం కూడా టికెట్లు ట్యాక్స్లు పెట్టండి, పేడపోద్ది. ఆల్రెడీ అక్కడ విశాఖపట్నం దగ్గర పార్కింగ్ డబ్బులను బోల్డ్ దొబ్బుతున్నారు. మళ్ళీ బీచ్లోకి వెళ్ళడం టికెట్ ఏంటి? మీరు ఇంకా కావాలంటే బీచ్లో చెత్త వేస్తున్నారు, ఫైన్ పెట్టండి. 100 రూపాయలు కాదు, చెత్త పాడేస్తే 1000 రూపాయలని ఫైన్ పెట్టండి. వాళ్ళతోనే శుభ్రం చేయించండి బీచ్ అంతా. అంటే ఫైన్ 1000 రూపాయలు ఫైన్ వేయాలి, బీచ్కి శుభ్రం చేయించాలి. అలా చేయించండి, అప్పుడు బీచ్ శుభ్రంగా ఉంటుంది. ఎవడో చెత్త కూడా వేయడు. వేస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది, 2 విధాలుగానే ఉపయోగపడుతుంది. ప్రజలు రోడ్లు ఎక్కడం లేదు కదా అని ఇష్టం వచ్చి నిర్ణయాలు తీసుకోకండి. అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన తెలంగాణ ప్రజల్లాగా వెంటనే రోడ్లు ఎక్కేసి నిరసన తెలపరు. ఇప్పుడు జగన్ మీద వ్యతిరేకత ఉంది. ఏది? ఉచిత హామీలు అంటే ఏమంటారు, ఈ పెన్షన్లు అవి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఇవ్వకపోవడం, కొంతమందికి ఇచ్చి ఆపేయడం, పెన్షన్లు ఏమంటే అడ్డమైన రూల్స్ పెట్టడం మండిపోయింది. ఎవరైనా రోడ్డు ఎక్కారా? ఎవ్వరే ఎక్కలేదు. ఇలా ఎన్నికలప్పుడు చూపించారు వాళ్ళ కోపం. ఇప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏం చూపించరు, ఎలక్షన్స్ టైంలో చూపిస్తారు కోపం. బీచ్కి వెళ్ళడానికి టికెట్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అది చాలా దుర్మార్గం. ఇలాగే ఊరుకుంటే చెప్తున్నాను కదా, రేపు పొద్దున గోదావరి, కృష్ణ, ఆ తుంగభద్ర లాంటి నదుల దగ్గర పోయి కూర్చుంటప్పుడు రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళు, అటువైపు వాళ్ళందరూ గోదావరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు సాయంత్రం పూట్ల. ఆ విజయవాడ వాళ్ళందరూనేమో కృష్ణ నది ఒడ్డున కూర్చుంటారు. ఆ కర్నూలు వీళ్ళందరూ తుంగభద్ర నదిని చూస్తారు. సో రేపు పొద్దున్న ఆ నదులను చూడడానికి ఆ నదుల దగ్గరికి వెళ్ళి అలా కూర్చుందామన్నా టికెట్ పెడతారు. రేపు పొద్దున్న సరదాగా ఏదన్నా అడవుల్లోకి వెళ్ళి అలా చూద్దాము, సరదాగా వెళ్దాం అనుకుంటే దానికి అడవుల్లోకి వెళ్ళడానికి కూడా చెక్ పోస్ట్ పెట్టి టికెట్లు పెడతారు. మళ్ళీ చెప్తున్నా, ఈ నిర్ణయం కనుక మీరు వెనక్కి తీసుకోని పక్షంలో ప్రజల్లో చాలా తిరుగుబాటు వస్తుంది. రోడ్డు ఎక్కట్లేదు కదా, టికెట్ కొనేస్తున్నారు కదా అని అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, జగన్ ఎందుకు ఓడిపోయాడు? పెన్షన్లు డబ్బులు, ఉచిత హామీలు, ఉచిత పథకాలు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఇవ్వకపోవడం కారణం.
దానికి డబ్బులు లేవని విపరీతంగా రోడ్లు ట్యాక్సులు పెంచడం, రేట్లు పెంచడం కూడా ఒక కారణం. కానీ ప్రజలు ఎవరూ రోడ్డు ఎక్కలేదు. పార్టీల నాయకులు మాత్రం రోడ్డు ఎక్కారు, ప్రజలు రోడ్డు ఎక్కలేదు. ప్రజలు వాళ్ళ కోపాన్ని, కసిని ఎలక్షన్స్ టైంలో ఓట్లు వేసేటప్పుడు చూపించారు. సో ఇది దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి.